అమ్మా, దేవన్నయ్య వదిన మన ఇంటికి వస్తారని చాలా ఆశపడ్డానమ్మా. నేను అలాగే అనుకున్నాను సింధు. కానీ మీనాక్షి సడన్ గా దేవన్ అలా తీసుకెళ్తుందని ఊహించలేదు. దేవన్నయ్య కోసం కుషన్ చైర్, వాటర్ బెడ్ తీసుకురమ్మని శక్తికి చెప్పాను. దేవ్ మీనాక్షిలు రావడం లేదని ఉదయం ఫోన్ చేసి చెప్పగానే మీ శక్తి అన్నయ్య కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు. దేవన్నయ్యని తీసుకురమ్మని చెప్పింది శక్తి అన్నయ్య, అందుకే అంత డిసప్పాయింట్ అయి ఉంటాడమ్మా. దేవన్నయ్య రానందుకు డిసప్పాయింట్ అవ్వలేదా? ఆ దేవుని చంపే ఛాన్స్ మిస్ అయినందుకు డిసప్పాయింట్ అవుతున్నాను. ఇన్నాళ్ళు అన్నయ్యకి దేవన్నయ్య అంటే ఇష్టం లేదనుకున్నానమ్మా. కానీ దేవన్నయ్య అంటే చిన్నన్నయ్యకి ఎంత ఇష్టమో నిన్న నాకు తెలిసిందమ్మా. ఏం తెలిసింది నీకు? దేవన్నయ్యని ఎవరో చంపడానికి ప్రయత్నించారంటేనే వాళ్ళని చంపేస్తానంటూ అన్నయ్య చాలా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యాడని నువ్వే చెప్పావు కదమ్మా. నా మీద ఎవ్వరికి డౌట్ రాకుండా ఉండడం కోసమే అంతగా యాక్టింగ్ చేయాల్సి వచ్చిందే పిచ్చిదానా. వాడికి ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోలేడు. అదే వాడితో వచ్చిన ఇబ్బంది. అమ్మా, అన్నయ్య వదిన మన ఇంటికి రావడం లేదని ఉదయం నువ్వు చెప్పగానే చాలా ఫీల్ అయ్యానమ్మా. కానీ వాళ్ళు రానందుకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందమ్మా. అదేంటన్నయ్య, వాళ్ళు మన ఇంటికి వస్తున్నందుకు మాకన్నా నువ్వే ఎక్కువ సంతోషించావు కదా, ఇప్పుడు రానందుకు హ్యాపీగా ఉంది అంటున్నావేంటన్నయ్య? అవును సింధు, అన్నయ్య వదిన కలిసిలేరని తెలియగానే మనం చాలా టెన్షన్ పడ్డాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి అవుటింగ్కి వెళ్ళారంటే హ్యాపీయే కదా. నిజమే అన్నయ్య, అవును కదమ్మా? అవునమ్మా, ఈ రకంగానైనా వాళ్ళు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఈ రకంగా ఒకరికొకరు దగ్గరవడం కోసమే మీ అన్నయ్యకు ఆ ప్రమాదం జరిగిందేమో అనిపిస్తుంది. అవునమ్మా, అన్నయ్య వదిని కలపడం కోసమే ఆ దేవుడు ఈ ఇన్సిడెంట్ని క్రియేట్ చేసినట్టున్నాడు. అది దేవుడు అనుగ్రహమే అయితే అంతకన్నా కావలసిందేముందిరా? కానీ అమ్మా, ఏంట్రా? ఆహా, అన్నయ్య వదిన కలిసి వెళ్ళినందుకు సంతోషంగానే ఉన్నా ఓ పక్కన భయంగా కూడా ఉందమ్మా. అవునమ్మా, అన్నయ్య మీద ఏదో థ్రెట్ ఉందని, అన్నయ్యని ఎవరో చంపాలనుకుంటారని మనందరికీ తెలుసు. మనందరం ఉండగానే ఇక్కడ చంపాలనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిన అన్నయ్యని చంపడం వాళ్ళకి చాలా ఈజీ అమ్మా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలిస్తే మనం కూడా ఏదైనా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారో వదిన్ని నువ్వు అడగలేదు కదమ్మా. అడిగాను, కానీ మీనాక్షి చెప్పలేదు. కానీ నీకొచ్చిన డౌటే నాకు కూడా వచ్చింది. అందుకే వాళ్ళిద్దరికీ తెలియకుండా డ్రైవర్కి ఫోన్ చేసి అడిగాను. వికారాబాద్లో ఉన్న కొండపల్లి గెస్ట్ హౌస్కు వెళ్తున్నట్టు డ్రైవర్ చెప్పాడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,